ఈ 80వ దశకానికి చెందిన తండ్రి తన ముగ్గురు పిల్లలతో కలిసి ప్రతిరోజు మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయిస్తున్నారు. వీరి మిలిటరీ స్థాయి శిక్షణ ప్రమాణాలు చూసి వేలాది మంది నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మెగాపోల్స్ పైన ఒక కాలి మీద నిలబడి పెద్దవాళ్లు కూడా చేయలేని కష్టమైన విన్యాసాలు వీరితో చేయిస్తున్నారు. చేతులపై మరియు తలపై గిన్నెలు ఉంచుకొని కదలకుండా స్థిరంగా గుర్రపు స్వారీ భంగిమలో నిలబడుతున్నారు. కాళ్లు చాపి స్ప్లిట్ చేస్తూ చేతులతో బరువులు మోస్తూ కఠిన సాధన చేస్తున్నారు. మంచు కురుస్తున్న సమయంలో కూడా అత్యంత కఠినమైన వాతావరణంలో వీరు చేసే పోరాట విన్యాసాలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ తండ్రి పేరు ల్యూలాంగ్. ఈయన జాంగ్సూ ప్రావిన్స్ లోని ల్యూజ్వాంగ్ గ్రామానికి చెందినవారు. ఈయన గతంలో ఒక సైనికుడు. సైన్యంలో పొందిన కఠిన శిక్షణ ఈయనను ఒక ధైర్యవంతుడైన వ్యక్తిగా తీర్చిదిద్దింది. సైన్యం నుండి వచ్చిన తరువాత కూడా ఈయన ప్రతిరోజు అధిక తీవ్రతతో కూడిన మార్షల్ ఆర్ట్స్ సాధన చేస్తున్నారు. తండ్రిని చూసి ఆ ముగ్గురు పిల్లలు కూడా చిన్నప్పటి నుండే మార్షల్ ఆర్ట్స్ మీద ఇష్టాన్ని పెంచుకున్నారు. ఈ ముగ్గురు పిల్లలు ప్రతిరోజు ఉదయం 5 గంటలకే నిద్రలేస్తారు. తండ్రితో కలిసి 5 కిలోమీటర్ల రన్నింగ్తో తమ శిక్షణను ఎంతో ఇష్టంగా ప్రారంభిస్తారు. ఇంత కఠినమైన శిక్షణ పొందుతున్నా వారు ఎప్పుడూ అలసిపోలేదు లేదా వెనకడుగు వేయలేదు. నిజంగా తండ్రికి తగ్గ తనయులు. వీరు భవిష్యత్తులో దేశానికి గర్వకారణంగా నిలుస్తారు. యువత బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది అని ల్యూలాంగ్ ఎప్పుడూ తన పిల్లలకు చెబుతుంటారు. బాగా చదువుకొని సమాజానికి దేశానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని వారిని ప్రోత్సహిస్తారు. తాము ఖచ్చితంగా ఈ శిక్షణను కొనసాగిస్తామని ఆ పిల్లలు కూడా గట్టిగా చెబుతున్నారు. క్రమశిక్షణతో పెరిగి పెద్దయ్యాక సైన్యంలో చేరి దేశాన్ని కాపాడతామని వారు ప్రతిజ్ఞ చేస్తున్నారు.